హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే గానుగ దగ్గరికైతే వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు గానుగల దగ్గరికైతే వెళ్ళేవాళ్ళము. అప్పుడు మన బంధువులు, పక్కన ఇంట్లో వాళ్ళు చాలా వరకు గానుగలు ఆడేవారు. అప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే అసలు గానుగలు ఆడేవారే లేరు. చాలా వరకు గానుగలు ఆడడం అయితే తగ్గిపోయింది. మేమైతే అసలు చాలా రోజులైంది గానుగల దగ్గరకొచ్చి, సంవత్సరాలయ్యింది. ఇప్పుడైతే ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చాము చాలా రోజుల తర్వాత. ఇక్కడైతే పాలు అన్నీ మేము దగ్గరుండి నీట్‌గా వాళ్ళు క్లీన్ చేసి అయితే మాకు ఇస్తున్నారు బెల్లం చేయడానికైతే. ఇక్కడైతే నీట్‌గా అంతా వాళ్ళు పాలు ముందుగానే క్లీన్ చేశారు. మేము చెక్కల బెల్లం కోసమని ఇంటి దగ్గర నుంచి శనగగింజలు, నెయ్యి, నువ్వులు అన్నీ దానికి కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా పాకం కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ అయితే అన్నీ ఇంకా నీట్‌గా రెడీ చేసి పెట్టింది. ఇంకా నువ్వులు అవంతా రెడీ చేసి క్లీన్‌గా అయితే పెట్టుకున్నాము. ఇంక పాకం దిగితే వేసుకోవడానికని చెప్పేసి. ఇంకా పాకం దిగడానికి ఇంకా కొంచెం టైమే ఉంది. ఒక 10 ఆర్ 15 మినిట్స్ అయితే ఉంది పాకం దిగడానికి. మేము ఇంక అంతలోపు మాకు కావాల్సినవన్నీ నీట్‌గా అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడైతే అసలు ఎంత కష్టం ఉంటుందంటే, చాలా కష్టపడితేనే అక్కడ మన వరకైతే బెల్లం అనేది వస్తుంది. మేమైతే బేషన్లు అన్నీ తెచ్చిపెట్టుకొని నీట్‌గా రెడీగా అయితే పెట్టుకున్నాము. అన్నీ ఈ బేషన్లకంతా నెయ్యి అంతా రాసి పప్పులు అన్నీ అయితే వేసుకున్నాము. శనగపప్పు, మేము తెచ్చిన గింజలు, నువ్వులు, శనగపప్పు, పల్లీల గింజలు అన్నీ అయితే వేసి ప్లేట్లో రెడీగా అయితే పెట్టుకుని ఉన్నాము. ఇంకా పాకం దిగడం ఒక్కటే అన్నట్లు. ఇంకా పాకం కూడా దిగుతుంది. ఇక్కడ మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు ఈ పాకం పోయడానికని చెప్పేసి. ఇదైతే దోని అంటారు దాన్ని. ఇంకా అందులో అయితే పోస్తున్నారు దాన్ని. ఇంకా అది పోసిన తర్వాత మేము అది కొంచెం సేపు కలిపి తర్వాత అయితే మేము తీసుకొచ్చిన బేషన్లలోకి అయితే పోసుకోవాలి చెక్కల బెల్లం కోసం అని చెప్పేసి. ఇంక ఇప్పుడు అది కొంచెం సేపు వాళ్ళు దాన్ని బాగా రుద్ది చేస్తారు కొంచెం సేపు. అది చేసిన తర్వాత మనకి ఆ గంగాళం తట్లలోకి బెల్లం పోస్తారు. తర్వాత దానిపైన మనం మళ్ళీ గింజలు అవన్నీ చల్లుకొని కొంచెం సేపు ఆరబెట్టుకుంటే అదైతే చెక్కల బెల్లంగా రెడీ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆ బెల్లంని బాగా ఆరబెట్టి కొంచెం సేపు అట్లానా రుద్దితే తర్వాత బెల్లం ముద్దలకైతే రెడీ అవుతుంది. తర్వాత మనం బెల్లం ముద్దలు అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి అక్కడ మా బాబు లక్కిలి బెల్లం అడిగాడు. ఆ విధంగా చేయడాన్ని లక్కిలి బెల్లం అనేసి అంటారు. అది మేమైతే చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం లక్కిలి బెల్లము. వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఈ పాకం వేస్తే బాగా గట్టిగా వస్తుంది. దాన్ని అయితే కమరకట్టి అని కూడా అంటారు. ఇప్పుడైతే మనకు మార్కెట్లో 2 రూపీస్ ఎంతో వస్తుంది. చిన్నది చాక్లెట్ టైప్లో వస్తుంది అది కమరకట్టి. దీన్ని అయితే ఇలానే తయారు చేస్తారు. పాకం వెంటనే ప్లేట్లో చల్లనీళ్ళు తీసుకొని దాంట్లో వేస్తే అదైతే కమరకట్టిలాగా అయితే మనకు వస్తుంది. ఇప్పుడైతే ఇది పాకం మొత్తం అయితే వాళ్ళు రుద్దుతున్నారు. ఇంకా అలాగ కొంచెం సేపు రుద్దిన తర్వాత మనకైతే ఈ గంగాళం తట్లలో అయితే పోస్తారు ఆ పాకంని. వాళ్ళు ఇంకా రుద్దుతూనే ఉన్నారు. మేమైతే ఇప్పుడు పోసేసారు, మాది మొత్తం నీట్‌గా పోసారు. మేము దానిపైన మళ్ళీ గింజలు అంతా చల్లి పెట్టుకుంటున్నాము. ఇంకా బెల్లం కోసం అని చెప్పేసి మొత్తం రెడీ చేస్తున్నారు. ఇదైతే కమరకట్టి నాకు కూడా ఇచ్చారు, కమరకట్టి తినడానికి అని చెప్పేసి. ఇంకా అది మేము పని చేస్తున్నాను కాబట్టి ఇంక పక్కన పెట్టేసి ఇంక ఇవి గింజలు ఇవైతే పోసుకున్నాం మేము. తర్వాత ఏంటంటే ఇది బెల్లం ముద్దలకని రెడీ చేస్తున్నాడు. మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు అది అంతా బెల్లం ముద్దలు చేయడానికి. మా ఆయన కూడా అయితే బెల్లం ముద్దలు చేయడానికి రెడీ చేసి బెల్లం ముద్దలు చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. బెల్లం ముద్దలు అయితే చేస్తాడు మా ఆయన కూడా. అందుకే బెల్లం ముద్దలు పడుతున్నాడు ఇప్పుడు. ముద్దలు అయితే చాలా ఇంట్రెస్టింగ్, అదేమది చాలా హ్యాపీగా అయితే ముద్దలు పడుతున్నాడు. చూడండి, వీళ్ళు కూడా అసలు అది కొంచెం ఆరకముందే మొత్తం నీట్‌గా ముద్దలు పట్టాలి, లేకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ముద్దలు రావు. కాబట్టి మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు ముద్దలు పట్టడానికి. ఇక్కడ వీళ్ళు ఇంతమంది పడుతున్నా కూడా అది కొంచెం గట్టిగా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఫాస్ట్‌గా అయితే ముద్దలు అయితే పట్టేస్తారు. అసలైతే చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ గానుగల దగ్గర అయితే గడిపాము మేము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫైనలీ ఇవైతే చెక్కలైతే ఈ విధంగా వచ్చాయి. బెల్లం పలుకులు అంటారు వీటిని. మేమైతే ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము ఈ బెల్లం పలుకులు అనేది. అసలు
మేమైతే మొత్తం 35 కేజెస్ అయితే బెల్లం తీసుకున్నాము. ఒక్కొక్క కేజీ వచ్చి మాకు 70 రూపీస్ అనేది పడింది. మనకు మార్కెట్‌లో దొరికే బెల్లం కన్నా కూడా ఇది చాలా స్వచ్ఛంగా బావుంటుంది మనం తినడానికి. మేమైతే డైలీ పాలల్లో కలుపుకొని తాగడానికే బెల్లం అయితే యూజ్ చేస్తాం ఎక్కువగా. ఈరోజైతే గాన దగ్గర గడపడం అయితే మాకు చాలా మంచి అనుభవం అయితే వచ్చింది. ఈ బెల్లం మన దగ్గరికి రావడానికి రైతులైతే చాలా కష్టపడతారు. మేము ఇక్కడికి వచ్చినందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి గ్రామీణ వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.